గాయ్స్ ఎలాగున్నారు అందరూ. సో ఈరోజు మనం మళ్ళీ అయితే వెళ్ళబోతున్నాం మైన్క్రాఫ్ట్ హార్డ్కోర్. సో ఈరోజు మనం అయితే ఫోర్ట్రెస్లోకి అయితే వెళ్ళబోతున్నాం. మనం లేచుకున్న వీడియోని స్టార్ట్ చేద్దాం గాయ్స్, లెట్స్ గో. సో కొంచెం లేట్ అయిందని నాకు తెలుసు. సో ఎందుకంటే మనం 1.21 నుంచి 1.21.4కి అయితే అప్గ్రేడ్ అయ్యామన్నమాట. సో ఇప్పుడు మనకి క్రీకింగ్ కూడా యాడ్ అయ్యాడు. అండ్ ఈ ప్లేస్ చూస్తే మీకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు. చాలా దూరం అయితే వస్తాయన్నమాట. ఎందుకంటే మనం అక్కడ మైనింగ్ చేస్తే కిందంతా పెద్ద కేవ్. సో ఎక్కడ మైనింగ్ చేస్తే కింద పడతాను. సో దాన్ని చాలా ఆల్మోస్ట్ 1000 బ్లాక్స్ దూరమే వస్తాను ఈ మంచి ప్లేస్ కోసం. సో ఇంత లేట్ వచ్చింది అంటే చాలా ఎక్కువ చేస్తుంటారు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మొత్తం షుగర్ కేన్ అయితే చేశాను. లాస్ట్ టైం మనమైతే ఓషన్ పక్కన ఉన్నాం కాబట్టి ఈజీగా అయితే అయిపోయింది. బట్ ఇక్కడైతే మన ఓషన్ పక్కన లేదు కదా. సో ఈ లేక్తో అయితే లేకోరు ఎవరో దీంతో అయితే సరిపెట్టేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇది మన ఇల్లు. ఇది చూస్తుంటారు స్టార్టింగ్లో సినిమాటిక్ వేసాం కదా, కౌ క్రషర్ బిల్ చేసినప్పుడు చూస్తుంటారు. దీన్ని చాలా చిన్న ఇల్లు అనమాట. సో ఇది మన క్రాప్. దీన్ని బిల్ చేసినప్పుడు అయితే దీన్ని ఇంకా బిల్ చేయలేదేమో అనుకుంటా, అప్పుడు మీకు అయితే కనిపించడం ఉండదు. సో ఇదైతే క్రాప్, వీట్ కోసం అయితే బిల్ చేశాను అనమాట దీన్ని. అండ్ ఇది కౌ క్రషర్ ఇంకా ఫుల్ రెడీ అవ్వలేదు, బట్ రెడీ అయిపోతుంది కొంచెం సేపట్లో. అండ్ చాలా వరకు అయితే మైనింగ్ చేశాను, చాలా డైమండ్స్ అయితే దొరికాయి. సీరియస్ మనం ఫోర్ట్రెస్కి అయితే వెళ్ళిపోతున్నాం కదా. సో మనకి లాస్ట్ సర్వైవల్ సీరీస్లో అయితే మనం డైమండ్ ఆర్మర్తో అయితే వెళ్ళాం. సో ఈసారి మనం కొన్ని డైమండ్ ఆర్మర్తో అయితే వెళ్ళట్లేదు. చాలా రిస్కీ అనమాట. ఓకే, రిస్క్ లేకపోతే మన లైఫ్లో రస్క్ లేదు అంటారు కదా. సో చూస్తారు కదా ఎంత మైనింగ్ చేశాను. ఐరన్ చాలా తక్కువ దొరికింది, ఎందుకంటే మనం వై లెవెల్ -58లో మైనింగ్ చేసాం. అక్కడ మనకి ఐరన్ అయితే అంత దొరకదు. ఇదిగోండి మన మైనింగ్ ఏరియా. ఇదైతే చూపించాలని అనుకోవట్లే, తర్వాత చూపిస్తా. సో ఆ క్రాప్ ఫామ్ని బిల్డ్ చేయగానే ఆపేసాను అనుకుంటా. ఇవన్నీ నా చేతిలో ఉన్నాయి. కమాన్. ఓకే, ఇప్పుడు మనకు ఒక ఐరన్ యాక్స్ కావాలి, ఇంకా గోల్డ్ గన్ కావాలి. ఓకే, 4 గోల్డ్ అయితే ఉన్నది ఇక్కడ. ఇంకా మనకు ఒక ఐరన్ పికాక్స్. సో ఎక్కడ ఫోర్ట్రెస్ ఉన్నది కొన్ని మార్క్ చేసుకున్నాను. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఒక్కసారి పోతే పోయినట్టే. ఓకే, ఆ లోపల మనం ఎక్కడైతే గోల్డ్ ఆల్రెడీ ఉంది. ఓకే, ఇప్పుడు మనకైతే అవసరం లేదు, కానీ పెట్టేద్దాం. ఇందులో లేదు, ఇందులో ఐరన్ ఉంది. మర్చిపోతాను కదా తీసుకురాం, ఎందుకంటే ఇన్ని ఉన్నాయిగా. బాగానే దొరికాయి గోల్డ్, నేను అసలు లేదనుకున్నా. ఓకే, ఒక బూట్స్ చాలు. ఓకే, ఇక ఐరన్ కలర్ చేసుకోవాల్సింది. ఐరన్ పికాక్స్. ఒక బౌని తీసుకుని వెళ్దాం. ఎక్కడ మనకి ఇంపార్టెంట్గా ఇప్పుడు మన లాస్ట్ టైం చేసాం కదా, మనకి లూటింగ్ లేదు. ఓకే, స్వాన్ అయితే పక్కన పెడదాం, మనకి బ్రైడెన్ స్పాట్ అయితే కావాలి. ఓకే, అసలు స్టిక్స్ అక్కడ గైస్. ఓకే, ఫస్ట్ మనకు ఒబ్సిడియన్ కావాలి కదా, ఒబ్సిడియన్ కలెక్ట్ చేసుకుని మర్చిపోయింది. సారీ. సో మనకు ఒబ్సిడియన్ కావాలంటే డైమండ్ పికాక్స్ కావాలి. ఓకే, డైమండ్ మీకు చూపించేస్తున్నా. నాకు అప్పుడప్పుడు డౌట్ కింద అసలు ఇచ్చేస్తున్నా లేదా అని. ఓకే, కింద వాటర్ వేసాను. ఓకే, ఇక్కడ వాటర్ అయితే చేసుకున్నాను అనమాట. ఇక్కడ మనకి డైమండ్స్ అయితే దొరుకుతాయి. స్టార్టింగ్ తవ్వినప్పుడు వచ్చిందన్నమాట. ఓకే నైస్. ఇక్కడ 2 డైమండ్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే తీసుకుంటున్నాను. అండ్ మీకు ఇక్కడ కోఆర్డినేట్స్ చూపిస్తున్నాను చూడండి, అక్కడ ఉంటుంది లాస్ట్లో. -1269 -1458. సో అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు, మీకు డౌట్గానే వస్తాయి.
చాలామందికి డౌట్ వస్తుంది కదా, మీరు అక్కడికి సీ రివీల్ చేసిన తర్వాత ఇది చూడొచ్చు. సో లాస్ట్ టైం అయితే సీ రివీల్ చేయలేదు, యాక్చువల్ ఆ వరల్డ్ పోయింది, మీకు చెప్పాను చెప్పలేదు, వరల్డ్ పోయింది అనుకుంటా. సో ఇక్కడ డైమండ్స్ ఉంటాయి ఓకే, ఇక్కడ అయితే లేవు గైస్. సో ఇక్కడ లావా ఎక్కువ వస్తుందని ఇక్కడ ఆపేసాను. ప్లస్ ఓకే, మనకి ఈ సైడ్న చాలా ఎక్కువ డైమండ్స్ దొరికాయి అనుకుంటున్నాను. ఓకే, ఈ సైడ్ ఇటు సైడ్ వెళ్దాం. సో ఎక్స్పీ కానీ చాలా గట్టిగా వచ్చింది. సో ఎక్స్పీ కానీ మనకి ఉంటే సో మనం అయితే ఎంచార్ట్మెంట్ టేబుల్ అయితే చేసుకుందాం, బట్ ఎక్స్పీ అయితే లేదు కదా. సో ఎస్, ఇక్కడ కూడా మీకు చూపించేస్తాను. ఎస్ -1413 -1458 సీరియల్ చేసిన తర్వాత చూడండి. ఈసారి ఇక్కడ ఒక 3 ఎస్ వస్తాయి. ఈసారి మనకి లావా అయితే కావాలన్నమాట. లావా మనకి ఉంటుంది అక్కడ. ఎస్, ఇక్కడైతే సౌండ్ వస్తుంది, బట్ రిస్కీ అని అయితే అనిపిస్తున్నది. సో ఎస్, మనమైతే రిస్క్ అయితే చేయబోతున్నాం ఇప్పుడు. ఓకే, ఈసారి దీన్ని పెట్టుకో. ఇటు సైడ్ అటు సైడ్ సైడే అనుకుంటా. ఎస్, ఇటు సైడ్. ఓకే, ఓకే నైస్. ఈసారి మనమైతే ఇక్కడ టార్చ్ లేదా? షిట్ మ్యాన్. ఓకే, ఓ షిట్. ఈసారి మనం అయితే అక్కడికి వెళ్ళైతే చేసుకోవాలి. ఓకే నైస్, తర్వాత వచ్చి కలెక్ట్ చేసుకుందాం. ఇవి మనం ఫస్ట్ కాల్ వస్తుంది ఒబ్సిడియన్. చాలా లేట్ అయిపోతుంది, స్లీప్ వేద్దాం, తర్వాత వచ్చి ఏమైనా చేసుకుందాం. ఓకే నైస్. బయట ఎలాంటి మాప్స్ లేకపోతే బెస్ట్ అని థింక్. ఉన్నాయిరా, మనకి ఇప్పుడు వుడ్ కావాలన్నమాట. వుడ్ అయితే లేదు. బర్డ్స్ తీసుకున్నాను. ఫస్ట్ టైం తీసుకున్నాయి వుడ్ని. ఎస్, ఆడుకోరు కదా, భయం వేస్తున్నది. ఇది మొత్తం మన 6లా కన్వర్ట్ చేసుకుందాం, తర్వాత వచ్చేసి ఏమేమి చేసుకున్నాను. ఓకే నైస్. అండ్ టార్చ్ కొని కావాలి. లోపలైతే అసలు లైటింగ్ లేదు, మాప్స్ బాగానే ఉంటుందా. ఒక 26 అయితే ఉన్నాయి. నైస్. సరే పదా. అండ్ ఇలాగ దిగుతున్నప్పుడైతే ఒక్క మూమెంట్ కూడా ఇవ్వకూడదు. ఇచ్చామంటే అక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఇదిగో హోల్స్, దానికి తగిలితే చచ్చిపోతాం. సైడ్ అనుకుంటా. ఓకే నైస్. వెళ్ళాలి అంటే టార్చ్. ఎస్, టార్చ్ని అయితే పెట్టి. ఓకే, ఈసారి మన క్రాఫ్టింగ్ టేబుల్ని అయితే ఇక్కడ పెట్టాయి. ఇక్కడ ఉన్నది గైస్, మనకి ఇక్కడైతే కొంచెం ఒబ్సిడియన్ అయితే ఉన్నది. సెకండ్ పెట్టదాం ఈసారి. ఒక 2 చాలే. ఒక డైమండ్ పికాక్స్. యా నైస్, సూపర్ ఉంది డైమండ్ పికాక్స్. దీన్ని తీయాలి, వాటర్ వస్తుంది. ఓ షిట్, భయపడ్డాను గైస్. ఓకే, మన ఇక్కడ ఓకే ఓకే ఇక మైనింగ్ అయితే స్టార్ట్ అయినాం.
ఓకే, ఐస్ బకెట్ ఛాలెంజ్ 2 3 4 5 6 7 8 9 10. ఒబ్సిడియన్ తీసుకోవడానికి మనకు ఆల్మోస్ట్ 30 minutes అయిపోయింది. మీకు చాలా తక్కువ సేపు అయితే రావచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ 10 minutes అనుకుంటా చంపేస్లో గడిపాను. సో మనకి లావా పూల్ ఎక్కడ ఉందని వెతికాను, బట్ అన్ని కిందనే ఉన్నాయి అన్నమాట, పైన అయితే ఒక్కడు కూడా లేదు. బయట స్పాన్ పడింగ్. ఓకే, మన దీన్నైతే ఒక ప్లేస్ని అయితే మార్క్ చేసుకున్నాను. సో దాని పక్కనైతే చాలా దగ్గర అన్నమాట నెదర్ ఫోర్ట్రెస్ అయితే. అక్కడికి వెళ్ళిపోదాం. ఎస్, ఇదిగోండి ఇక్కడే. ఎస్, మనకి బ్లాక్స్ ఉండాలి కాబట్టి అలా 4 అయితే సెట్ చేసుకున్నాను. 1 2 3 అండ్ మన స్మూత్ శాండ్ ఇక్కడ ఒకటి. సో 1 2 ఒకటి సరి. ఎస్, 1 2 3. ఎస్, ఈ సైడ్ మన డైమండ్ పికాస్ని అయితే లోపల పెట్టేద్దాం. చచ్చిపోతే అంతా పోతుంది, బట్ అలవాటు అయిపోయింది. డైమండ్ పికాస్ లోపల పడే, డైమండ్స్ లోపల పడే. దీన్ని తీసుకో. షీల్డ్ ఆల్రెడీ ఉన్నదా? ఓకే, 2 షీల్డ్ ఉన్నాయి. దీన్ని మొత్తం సెట్ చేసుకుందాం. ఓకే, ఫుడ్ మనకి ఇది అవసరం లేదు, టఫ్ అవసరం లేదు. స్టిక్స్ ఉంచుకుందాం అక్కడ ఏమైనా పనికి వస్తే. ఓకే, నైస్. ఇక ఫ్రంట్ స్టీల్ నైస్. ఈసారి ఫుడ్ మనకి ఉండాలనుకుంటా. ఏ బేల్స్ లేదా? ఓకే, మనం ఇక్కడ పెట్టుంటాం అనుకుంటా. ఎస్, ఇక్కడ కొంచెం అయితే ఉన్నాయి, తీసుకుందాం. 24 సరిపోతాయి అనుకుంటున్నాను, బట్ ఇంకొంచెం చేసుకుందాం. ఇప్పుడు ఒక 10 వస్తాయి, 30 కాబట్టి 34. ఎస్, సెట్. ఇక అంతే, ఇక అంతా రెడీ అనుకుంటున్నాను. సో -293 -277 అదే అన్నమాట మన నెదర్ ఫోర్ట్రెస్ కోఆర్డినేట్స్. ఓకే, నైస్. రిలీజ్ చేయి. స్పాన్ ఎలా వస్తారు? ఇదేంటి గైస్ ఇదే? ఓకే, we need to go deeper. డైపర్లా ఉంది. ఓకే, మంచి స్పాన్. నెదర్ వేస్ట్ బై అనుకుంటా. -293 272. ఓ, ఇది చూసాను అనుకుంటాను నేను. గ్యాస్ లాస్ట్ టైం చాలా ఇచ్చేసింది నేను. ఇదేంటి స్టేజ్లో సూపర్ ఉంది. అరే, ఇది పెట్టుకుంటే చాలా కనిపించట్లేదు. దొరికిసింది గాస్ట్. ఓకే, దీంట్లో దాక్కోద్దా. ప్లస్ అక్కడైతే కనిపిస్తుంది. ఎస్, చాలా దగ్గర కదా. 293 ఇంకా 277. రైట్ సైడ్ వెళ్ళాలి. గాస్ట్ సైడ్ అయినా లేదు. ఓకే, ఇటు సైడ్ వెళ్ళాలన్నమాట. ఇటు సైడ్ వెళ్తే తగ్గిపోతున్నది కాబట్టి ఇటు సైడ్ వెళ్ళాలి. సో ఒబ్సిడియన్ కలెక్ట్ చేసి మొత్తం ఇక్కడికి వెళ్ళి అక్కడ నెదర్ ఫోటోలో కనిపెట్టి మొత్తం ఆపేసాను అనమాట. సో నాకు అసలు నచ్చలేదు ఆ ఎపిసోడే. నాకే నచ్చకపోతే మీకు ఎలా నచ్చుతుందని ఆపేసాను అనమాట. డిలీట్ చేసేసాను, బట్ ఆ ఫుటేజ్ మాత్రం ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మన ఛాలెంజ్ అయితే మనం ఓడిపోయాం. అంటే హార్డ్ కోర్లో చచ్చిపోవడం కాదు. సో మనం పెట్టుకున్నాం కదా ఒక ఛాలెంజ్, 100 days వరకు స్లీప్ వేయకూడదని. ఛాలెంజ్ అయితే ఓడిపోయాం. ఇప్పుడు కానీ చూస్తే డే వచ్చేసి డే తెలియట్లేదు. సారీ,
ఓకే, డే వచ్చేసి 23 చూసారుగా 23. ఎలా కొన్ని బాగానే ఉంది, బట్ నాకు కొంచెం ఓకే ఇకపై నెలగా మనం ఫినిష్ చేద్దాం. ఎక్స్పీని అయితే తవ్వడానికి మనైతే నెదర్లోకి అయితే వెళ్దాం పరండి. నెదర్ క్వార్ట్స్ ఉంటుంది కదా. ఓకే సరే, ఓకే ఇక్కడ చూడొచ్చు, ఇదే అనమాట మన స్పాను. ఓకే కొంచెం గ్లోయింగ్, కొంచెం షేడ్స్ అయితే యాడ్ చేశాను, కాకపోతే చాలా లోలో పెట్టుకున్నాను అనమాట. అదేదో షేర్ ఉంటుంది కదా, మర్చిపోయింది కదా షేర్ పేరు. కామెంటరీ షేర్, కాంప్లిమెంట్ షేర్స్. ఎస్, ఆ షేర్ అయితే డౌన్లోడ్ చేశాను, పెట్టాను. అది చాలా అయితే లాగా వస్తుంది అనమాట. సో దాని వల్ల కొంచెం తగ్గించాలన్నమాట షేడర్స్ని. మనకి షాడోస్ అయితే ఉండవు. సో ఓన్లీ ఓర్స్ అయితే గ్లో అవుతాయి. ఓర్స్ గ్లో అయితే బాగుంటుంది కదా, దాన్ని ఉంచుకున్నాం. అండ్ మన పక్కనే అన్నమాట -293 -277 అక్కడే ఉంది మన నెదర్ ఫోర్ట్రెస్ అయితే. అండ్ పక్కనే మనకి ఇది కూడా ఉంది, వార్ప్ ఫారెస్ట్. ఓకే 37 దగ్గరికి వచ్చింది. సో స్టోన్ పికాక్స్తో మనమైతే మైండ్ చేయొచ్చు. సో దీని కూడా తెలుసుకున్నాను. 10th ఎగ్జామ్ పాస్ అయిన కూడా 10th ఇంకా నాకు అవ్వలేదు. సరే ఇంకా పైన వెళ్ళాలి. పైకే చూస్తున్నా, లేదులే అటు చూడండి వేసిన అన్నీ చూస్తున్నాడు. ఏర్లో మీరు అందరూ. ఓకే అక్కడ దూరం అయితే ఉన్నాయి, అక్కడికి వెళ్ళిపోదాం పదండి. ఈ పక్కన ఉంటే చాలా ఓకే ఇక్కడ అన్నీ ఉన్నాయి, నేను చూడకుండా వెళ్ళిపోయాను గైస్. ఇంకా మన స్టోన్ పికేస్గా ఉన్నాం కథ. ఓకే అయిపోయింది. 39. ఓకే 39 అయిపోయింది గైస్. ఇంకా సౌండ్ వస్తుంది అనుకున్నాను, బట్ 39 రాదుగా, 49కి వస్తుంది. ఓకే జస్ట్ మిస్. నాయనో ఇప్పుడు కనుక కింద పడి మీరేట్ గైస్ ఇంత ఫాస్ట్గా వచ్చేస్తున్నారు. నేను ఇంకా వాళ్ళని చూసి రే పోడరా మీరు రాయ్. ఓకే కింద చూసుకుంటూ వెళ్తా. ఓకే అమ్మయ్యా. గైస్ వచ్చిన $2 లెవెల్లో పరిగెడతాను చూసి. యా ఓకే ఇప్పుడు మనకి స్టార్టింగ్ ఫస్ట్ వీడియో ఒక 45 మినిట్స్ ఉంది కదా, 1 hour 12 minutes ఇలా వచ్చి ఉంటుంది. సో ఈ వీడియో ఒక 20 minutes చూసుకోవచ్చు. ఫోన్ ఛార్జింగ్ కొన్ని అయిపోతున్నది. అండ్ మన ఇది కొన్న రింగ్ లైట్ కొన్న అలా డిమ్ అయిపోతే వెళ్ళిపోతుంది. మొత్తం హీట్ ఎక్కిపోయింది ఆ స్విచ్. సో ఎక్కడ కాలిపోతుందని భయం వేస్తుంది. సో ఇక ఆపేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే మనం మనమైతే డైమండ్స్ని కలెక్ట్ చేసి ఇంకొంచెం ఎక్స్పీ అయితే కావాలి మనకి, మర్చిపోయాను నేను. సో మనకి ఇది కావాలిగా, డైమండ్ పికెట్స్ని ఎంచాంట్ చేసుకోవడానికి ఎక్స్పీ కావాలిగా. సో మళ్ళీ వెళ్తాను అక్కడికి. సో నా ఇన్వెంటరీ అయితే చాలా చెత్తగా ఉందన్నమాట. సో కొంచెం అరేంజ్ అయితే చేసుకున్నాను. తర్వాత అయితే ఒక పికాక్స్ అయితే క్రాఫ్ట్ చేశాను. దాని తర్వాత మన ఫామ్ నుంచి వీటిని అయితే పట్టుకొని వచ్చి మన క్రౌ క్రషర్కి అయితే కొంచెం పెట్టాను, అంటే కౌస్కి పెట్టాను. సో నెదర్కి అయితే వెళ్ళాను. నెదర్కి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది మనం ఎలాంటి బ్లాక్స్ అయితే తీసుకొని రాలేదని. సో అక్కడే ఉంది నెదర్ ఎక్కువ, దాన్ని అయితే కొంచెం తీసుకున్నాను అనమాట. సో దాని తర్వాత మనం వేటని అయితే మొదలు పెట్టాను. అదే ఎక్స్పీ కోసం అయితే నెదర్ క్వార్ట్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో అప్పుడే నాకు ఒక సౌండ్ అయితే వినిపించింది అనమాట.
సో ఆ ఘాస్ట్ ఎక్కడ ఉందో చూశాను. సో వెంటనే ఒక బౌతో యారో అయితే వేసాను, కానీ ఒకే ఒక షాట్ తగిలింది. దాని తర్వాత ఒక్క షాట్ కూడా తగలేదు. సో ఆ ఘాస్ట్ని చూసిన తర్వాత నాకు చంపాలని అయితే ఆశ పుట్టింది. దాన్ని చంపడానికి ఎన్నో యారోస్ వేసాను, కానీ ఒక్క యారో కూడా తగలేదు. సో దాని తర్వాత ఏం దాన్ని వదిలేసాను. మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను క్వార్ట్స్ని అయితే కలెక్ట్ చేయడం. సో మన గాస్ సౌండ్ అయితే చాలా ఎక్కువ వినిపిస్తుంది. దానివల్ల బయటికి వెళ్ళి చూస్తే మన పైన ఉందన్నమాట గాస్ట్. సో మళ్ళీ పుట్టింది దాన్ని చంపాలని ఆశ, అండ్ ఫైనల్లీ చంపేశాను. సో నాకైతే ఒక ఆలోచన అయితే వచ్చిందన్నమాట. సో మనకి ఈసారి అయితే చాలా ఎక్కువ జాంబీ ఫైట్ పిగ్లింగ్స్ అయితే స్పాన్ అవుతున్నారు. మేబీ హార్డ్ కోర్ అయిన వల్లేమో. సో నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే ఇక్కడ మన ఫామ్ని బిల్డ్ చేస్తే, అంటే ఆ ఎక్స్పీ ఫామ్ ఉంది కదా, దాన్ని బిల్డ్ చేద్దాం అనే ఆలోచన వచ్చింది. సో మెటీరియల్స్ తీసుకోవడానికి అయితే ఇంటికి వెళ్ళాను అన్నమాట. సో అప్పుడే నైట్ అయిందన్నమాట. సో ఇంట్లోకి అలాగా ఊరికి స్లీప్ వేసాను. సో మెటీరియల్స్ తీసుకున్నప్పుడే నాకు ఒక విషయం అయితే తెలిసింది. మన దగ్గర అయితే అస్సలు ఐరన్ లేదు, చాలా తక్కువ ఉందన్నమాట. సో ఐరన్ అలా తీసుకుంటే నాకైతే డైమండ్స్ అయితే దొరికాయి. సో ఆ డైమండ్స్ అయితే తీసేసుకున్నాను అన్నమాట. సో డైమండ్స్ తీసేసుకున్న తర్వాత కొంచెం ఐరన్ అయితే కలెక్ట్ చేసుకొని పైకి అయితే వెళ్ళిపోయాను అన్నమాట. సో తర్వాత కొంచెం ఐరన్ అయితే స్మెల్ చేసుకున్నాను. స్మెల్ చేసుకున్న తర్వాత మనకు కొంచెం వుడ్ అయితే కావాలన్నమాట. ఎందుకంటే చెస్ట్ చేసుకోవడానికి, చెస్ట్లు ఎందుకంటే మన హాపర్స్ చేసుకోవడానికి అన్నమాట. సో తర్వాత కొంచెం చెస్ట్లు అయితే చేసుకొని హాపర్స్ అయితే చేసుకున్నాను అన్నమాట. సో తర్వాత మనకు కావాల్సిన అదర్ మెటీరియల్స్ అయితే తీసుకున్నాను అన్నమాట. సో దాని తర్వాత నెదర్లోకి వెళ్ళిపోయాను. సో ఒక మంచి ప్లేస్ అయితే చూసుకొని మన ఫామ్ని అయితే బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాను. సో మనం బిల్డ్ చేస్తున్నప్పుడే ఆల్రెడీ ఒక జాంబీ ఫైట్ పిగ్లిన్ అయితే అందులో పడిపోయాడు అన్నమాట. సో ఇక మన ఫామ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనుకున్నా. ఇక స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆపర్స్ అయితే చూసాను అన్నమాట. అప్పుడైతే స్లాబ్స్ అయితే పెట్టలేదని గుర్తొచ్చింది. సో వెంటనే పెట్టేశాను. సో ఇక మన ఫామ్ అయితే ఫుల్లీ కంప్లీట్ అనమాట. ఇక మనం స్టార్ట్ చేయడమే లేటు. సో ఇక మన ఫామ్లో ఒక జాంబీ ఫైట్ పిగ్లిన్ ఉన్నారు కదా, ఆయన అయితే కొట్టేశాను. ఇంకా అందరు వచ్చినంత వరకు అయితే వెయిట్ చేశాను అనమాట. సో ఇక ఎక్స్పీని అయితే కలెక్ట్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. సో కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే కలెక్ట్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాను అనమాట.